జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే పెట్రోలింగ్కు సంబంధించిన సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డీలర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పుట్టగొడుగుల పర్మిషన్ ఇస్తున్నప్పుడు కూడా దానికి సరైన వసతులు లేక అనేక మంది తూతు మంత్రంగానే ఇక్కడ పెట్రోల్ బంకులు పెడుతున్నారు. అందులో భాగంగానే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంట్లో చూస్తుంటే మనకు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానే ఈ సమస్య మాత్రం మొదలైంది. ఇందులో భాగంగా దీనికి సంబంధించిన వివరాలు అడిగేందుకు మనతో మాట్లాడడానికి తెలంగాణ ఫౌండర్ దినేష్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే మనకు పెట్రోలింగ్కు సంబంధించిన సమస్యలు రోజు రోజుకు పెరుగుతూనే వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? నమస్కారం అండి. యాక్చువల్లీ ఏదైతే ఈ బిజినెస్ మోడల్ ఉందో గవర్నమెంట్ తప్పు డైరెక్షన్లో తీసుకెళ్తుంది. ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఇంతకుముందు అంటే మీకు కొంచెం చాలా డీప్గా హిస్టరీ చెప్పాల్సి వస్తుంది. ఒక్కొక్క పెట్రోల్ పంప్ ఇంతకుముందు 2 లక్షల లీటర్లు అమ్మేది. 2 లక్షల లీటర్లు ఒకే దగ్గర నుంచి అమ్మినప్పుడు మనకి ఏమవుద్దంటే ఆ కంపెనీకి కూడా తక్కువ ఖర్చుతోటి తక్కువ బ్రాంచులు ఎక్కువ ప్రాఫిట్ ఉండే. ఇప్పుడు ఒక అవుట్లెట్ అంటే పెట్రోల్ పంప్ని అవుట్లెట్ అంటారు ఈ ఆయిల్ కంపెనీల భాషలో. అన్నప్పుడు ఏమైంది, ఒక్క 10 బ్రాంచ్లతో 10,000 కోట్లు వచ్చినాయి, 10 కోట్లు వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు 100 బ్రాంచ్లతోటి 10 కోట్లు వస్తున్నాయి. అక్కడ వాళ్ళకు ఒరిగింది ఏం లేదు, కాకపోతే జరిగే నష్టం ప్రజాధనం వ్యర్థమవుతుంది. ఎట్లా? ఒక్కొక్క పెట్రోల్ పంప్ సెటప్ చేయడానికి గవర్నమెంట్కి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది, అంటే ఆయిల్ కంపెనీకి. నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెడితే డీలర్ ₹1,00,00,000 పెట్టుకుంటాడు, ₹2,00,00,000 సెటప్. ఆ ₹1,00,00,000 పెట్టిన ఆయనకు 40,000 రావట్లే. ఇప్పుడు ₹40,000 రాని పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీకి ఏమొస్తుంది అంటే అది కూడా ఆన్సర్ లేదు. మరి ఆ పంపు పక్కనే పంపు లేకుండా ఒకటే పంపు, ఒక 3 పంపుల బదులు ఒక పంపు ఉంటే ఆయిల్ కంపెనీస్కి బెనిఫిట్ అయ్యేది. 2 కోట్ల మూలధనం ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందో అది సేవ్ అయ్యేది. ఇద్దరు డీలర్లు ఈ మాయలో పడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ ₹2 ₹3 వడ్డీలు తెచ్చుకొని తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ఎంతోమంది బంకులు లీజ్కి ఇచ్చుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, లేదా మూసేస్తున్నారు, కంపెనీకి వాపస్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మా వల్ల కాదు రన్ చేయడం అని. ఎందుకంటే వ్యవస్థ మొత్తము లోపభూయిష్టమైంది. అసలు బంకులు ఎన్ని పెట్టాలి, ఇక్కడ ఉన్న ప్రజలు ఎంత, ఫ్యూచర్లో ఎంత అవసరము, దీనికి శాస్త్రీయమైన లెక్కలు కానీ ప్రామాణికాలు కానీ ఏం లేవు. నువ్వు ఒక పంపు పెట్టినవా, నేను ఒక పంపు పెడతా. 3 కంపెనీలు ఉన్నాయి, హెచ్పిసి, బీపీసీ, ఐఓసి. ఈ 3 ఏంటంటే ఏ గల్లీలో ఎవరు పెట్టినా ఇంకా ఆ గల్లీలో ఇంకో 2 తీసుకొచ్చి, అంటే ఒక్కడు తినే తిండిని 3 తింటున్నారు. పర్లేదు, ఇక్కడ డీలర్లకు ఉద్యోగము ఇవన్నీ పని వాళ్ళకు ఉద్యోగాలు దొరకడం అక్కడి వరకు సహజమే, న్యాయమే. కానీ మీరు 3 ఆయిల్ కంపెనీలు ప్రభుత్వ రంగమే. మీ ప్రభుత్వ రంగ సంస్థలు ₹1,00,00,000 పెడితే వచ్చే ప్రాఫిట్ని ఇంకా అడిషనల్గా ఇంకా 2 కోట్లు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మరి ఆ పైసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే బదులు మీరు ఇక్కడ జనాలకి తక్కువ రేట్లో ఇవ్వచ్చు కదా. మీరు పెట్రోలే తక్కువ రేట్లో ఇవ్వచ్చు, పెట్రోల్ పైన సుంకాలు పెంచుతున్నారు, పెంచకుండా ఉండవచ్చు. ఈ ఆయిల్ కంపెనీలు ₹వేల కోట్ల జనం డబ్బు వృధా చేస్తున్నాయి, కాకి లెక్కలు చూపిస్తున్నాయి. దానికి క్యాగ్ ఉండదు, సిఏజీ వాళ్ళు ఉండరు, ఆడిట్లు ఉండవు. ఉన్న గవర్నమెంట్ ఆడిట్లే తప్ప ప్రైవేట్ ఆడిట్ ఎక్కడా లేదు. అసలు ఆయిల్ కంపెనీలు చేసే వ్యర్థ వృధా ఖర్చులు చూస్తే మీకు జనాలకి తిరిగిపోతుంది. ఈ బయటకు రానివ్వరు. ఇది చాలా పెద్ద ఒక విషయము. దీనిపై ప్రజాప్రతినిధులు లేదా ప్రజలు మాట్లాడాలి. ఇక వ్యాపారస్తుడికి ఏంటంటే మాకు ఒత్తిళ్ళు వస్తాయి మాట్లాడొద్దు అని. ఇక నేను ఒత్తిళ్లకు లొంగేటోడిని కాదు కాబట్టి నేను మాట్లాడతా, నాకేం బాధ లేదు. ఇప్పుడు చూస్తున్నాం సార్, ఎందుకంటే ఎక్కువగా మనం గత 8 సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు, ఎందుకంటే ఆయిల్ కంపెనీలు చాలా లాస్లో నడుస్తున్నాయి అంటున్నారు కదా, ఏ విధంగా చూడవచ్చు దాన్ని మనం? అసలు యాక్చువల్లీ లాస్ ఏం లేదండి. వీళ్ళు చెప్పే లెక్కలు ఎట్లా ఉంటుందంటే సింగపూర్లో ఇవాళ ఉన్న రేటు, ఇంటర్నేషనల్ క్రూడ్ రేటు
సింగపూర్లో ప్రొడ్యూస్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది కూడా వాళ్ళు లెక్క చేసుకొని ఒక పాతకాలం సిస్టమ్ పెట్టేది, ప్రైజింగ్ సిస్టమ్. కానీ ఈ రోజు వరకు ప్రైజింగ్ సిస్టమ్ ఎవరికి తెలియదు. చాలా కొద్ది మంది వ్యక్తులకు, అందులో ఆడిటర్ కమ్ డీలర్ ఉంటూ చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసిన వ్యక్తులు ఒక 10 మంది డీలర్లకు తెలిసొచ్చు. కానీ దేశంలో ఉన్న 90,000 మంది డీలర్లలో 99% మందికి మార్కెటింగ్ డిసిప్లిన్ గైడ్లైన్స్ అంటే ఏంటో తెలియవు. అసలు డీలర్షిప్ అగ్రిమెంట్ చదివిన ఒక్క వ్యక్తి, 2 వ్యక్తుల తప్ప ఎవ్వరూ లేరు. ఆ డీలర్షిప్ అగ్రిమెంట్లో అంతా వన్ సైడే. ప్లస్ నీకు రోజుకు కొత్తవాడు రాగానే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళ అప్లై చేయగానే ఏమంటారంటే మీకు నెలకు 4 లక్షలు మిగులుతాయి అంటారు. వాస్తవానికి వాళ్ళకు నెలకు 40,000 రూపాయలు నష్టపోతారు, అదైతే ఖచ్చితం. కానీ ఇట్లా ఆశ చూయించి 4 లక్షల్లో మొత్తం 5 లక్షల ఖర్చులు కూడా ఉంటాయి. మనం అనుకుంటాం ఉండయని. బ్యాంకు వడ్డీయే దాదాపు 60,000 రూపాయలు ప్రతి నెల అవుతుంది. 1,50,000 రూపాయలు జీతాలు అవుతాయి. కరెంటు బిల్లు 15,000 అవుతుంది. వాళ్ళు ట్యాంకర్ తేవడానికి దానికో నెలకు 1,400 1,500 ఇట్లా ప్రతీది 15,000. ప్రతి ఒక్క ఖర్చు, యూనిఫామ్, షూ, ఫ్రీ ఎయిర్, ఆ ఎయిర్ మెషిన్ 1,00,000 రూపాయలు ఉంటుంది, దాన్ని ఫ్రీగా ఇవ్వాలి. వాటర్ ఫ్రీ. మరి ఇప్పుడు మొన్న నేను ప్రశ్నించిన మన తెలంగాణ రాష్ట్రము వాటర్ ఛార్జెస్ అంటుంది, మేమేమో పబ్లిక్కి ఫ్రీగా ఇవ్వాలా. నేను డబ్బులు పెట్టి ఫ్రీ ఇవ్వాలంటే ఇలా ఏ మోడల్లో చూపించాలో చెప్పండి అన్న. ఆన్సర్ లేదు. మళ్ళీ మాకు ట్యాంకర్లు వస్తుంటే ట్యాంకర్లకు ఇన్సూరెన్స్ లేదు, అది వేరే సబ్జెక్టు. మా బండి మాకు వస్తే మాకు ఇన్సూరెన్స్ ఉండదు, కాలిపోయినాయి కూడా. ఇక్కడ తెలంగాణలో ఇన్సూరెన్స్ పే చేయలే. 14 లక్షల రూపాయలు 2014లో లాస్ అయింది ఒకడికి. ఏం చెప్తాం? తర్వాత ఇంకోటి ఉందండి, అసలు వాళ్ళు ఎందుకు పైసలు డెబిట్ చేస్తారో, ఎవరికి డెబిట్ చేస్తారో అంటే వీళ్ళను మేము డబ్బులు కడితే అల్లకెళ్ళుకొని కట్ అవుతాయి, మీరు ఇన్ని కట్ అయినాయి అంటారు, మాకు రావాల్సిన కమిషన్ నుంచి అది మినహాయించుకుంటారు. ఇవన్నీ అడిగితే లెక్కలు చెప్పరు. ఏ కోడ్ కింద ఏముంది తెలియదు. కోడ్ అనేది మాకు ఏది చెప్పరు. F32 అంటాడు, FD32 అదేంటో 99% జనాలకు తెలియదు. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే మన వాళ్ళు ప్రపంచ స్టాండర్డ్స్ మెయింటైన్ చేద్దామంటున్నారు. గ్లోబల్ స్టాండర్డ్స్. ఓకే, గ్లోబల్ స్టాండర్డ్స్ ఏం చెప్తాయి? ఇప్పుడు అమెరికా కానివ్వండి, నేను వెళ్ళినప్పుడు చూశాను, ఆస్ట్రేలియా కానివ్వండి, ఈవెన్ ఐ హావ్ సీన్ ఇన్ యూరోప్ ఆల్సో. ఎవరన్నా ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ పెట్టాలనుకున్నప్పుడు ఆ పెట్రోల్ పంపు చుట్టుపక్కల ఏరియాలో సర్వే చేయిస్తారు. అంటే వాళ్ళు చూపించింది ఇక్కడ మాత్రమే నువ్వు పెట్టాలి అని చెప్తారు. చెప్పినాక ఇంత ఉంటుంది సేల్ అని. కమిషన్ తక్కువే ఉంటుంది, కానీ దానికి సంబంధించిన ఇతర సదుపాయాలు కూడా కల్పించి ఆ షాప్స్ కూడా రన్ అవుతాయి లోపల, దాంతో తనకు ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక గొప్పతనం ఏంటంటే వాళ్ళది దాదాపు 1 నెల నుంచి 90 రోజులు, 30 రోజుల నుంచి 90 రోజుల వరకు ఇలాంటి ఎవరెవరు పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి డబ్బులు కట్టినరో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. డే 1 నుంచి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఉండి ఆ తర్వాత వాళ్ళతోటి అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయించి అప్పుడు పెట్రోల్ పంప్ నడపడానికి వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ అదేం లేదు. పర్మిషన్ నువ్వే తెచ్చుకో. ఇక పెట్రోల్ పంప్ అంటే కోట్ల రూపాయలు అని చెప్పి సర్వేలు ఉన్నాయి కదా, మనం ఎన్ఓసీలు తెచ్చుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకా సర్టన్ అదర్ డిపార్ట్మెంట్, నాకు గుర్తులేదు, చాలా 40 ఏళ్ళు అయిపోయింది నేను తీసుకొని. సో వాళ్ళు కూడా 2 లక్షలు, హైదరాబాద్ చుట్టుపక్కల 5 లక్షలు, జిల్లాలో మినిమం 1,00,000, మండలం అయితే 50,000, సర్వేయర్లు, ఆర్ఐలు, వాళ్ళు వీళ్ళు ఇంకా దోచుకోవడమే. ఒక్క పెట్రోల్ పంప్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనధికార లెక్కలే 20 లక్షలు అవుతున్నాయి. మళ్ళీ ల్యాండ్ ఓనర్ కూడా ఇతడు ఏదో బాగుపడిపోతున్నాడని చెప్పి లీజు అంతా సెట్ అయినాక నాకు 50,000, నాకు 1,00,000 రూపాయలు. ఈ నాకు మొత్తం అమ్మకాలలో టోటల్ ప్రాఫిటే 1 lakh రాదు. ఐ మీన్ గ్రాస్ ప్రాఫిట్
గ్రాస్ ప్రాఫిట్ ₹1,00,000 రాదు, కానీ ₹1,00,000 రెంట్ ఇవ్వాలి. ఈ ఖర్చులు ఇవన్నీ కలిసి నెలకు 2 లక్షలు పోగొట్టుకుంటారు కొంతమంది అతి ఔత్సాహికులు. బాగా వాళ్ళకు ఇది ఉంటుంది, స్పిరిట్, మోటివేటెడ్ ఉంటారు. మేము సంపాదించుకుంటాం, మేము వచ్చి ఇక కోట్లే ఇక అని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి సీన్ చూపిస్తారు ఈ సేల్స్ ఆఫీసర్లు. కమిషన్ గురించి చెప్పరు, తర్వాత రోజువారీ నిబంధనల గురించి చెప్పరు. ఒక పెట్రోల్ పంపులో 30 నిబంధనలు ప్రతిరోజు పాటించాలి, ఎవ్రీ 5 minutes 1 hourకు. ఏంటి అవి? మీరు యూనిఫామ్ వేసుకోవాలా, మీరు ఎయిర్ చెక్ చేయించాలా, మీరు లైట్లు చెక్ చేయించాలా. ఒకవేళ మేము పెట్టిన లైట్లైనా పాడైతే మీరే బాగు చేయించాలా, మేము పెట్టిన సిస్టమ్ ఫెయిల్ అయినా మీరే బాధ్యత. మీకు ₹1,00,000 ఇప్పుడు వాళ్ళు ఆటోమేషన్ అని ఒకటి తెచ్చారు. ఆటోమేషన్ అది ఆగిపోతే అది ఎట్లా పని చేస్తుందో మాకు తెలియనప్పుడు మేము ఇన్ఫామ్ చేస్తాం. ఆ టైంకు మెకానిక్ వచ్చి రిపేర్ చేయకుంటే మాకు ₹1,00,000 ఫైన్. ఆ టైం దాటితే నెల రోజుల వ్యవధిస్తారు. ఒక్కటే మెకానిక్ మొత్తం తెలంగాణకు ఉంటాడు. ఎన్ని పంపులు అనుభవుతాడు? 5,000 పంపులు 4,000 పంపులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఏమవుతుంది? ఈయనకు 30 రోజులు దాటిపోతుంది. ఈయన ఎక్కడో ఒక కేసు జరిగింది, తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళినాక వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వస్తే ఆయన డైరెక్ట్గా తిరుపతి నుంచే వచ్చేసాడు. ఈ 30 days టైం అన్నది మర్చిపోయిండు. ఆ 30 days టైం మర్చిపోవడం మూలాన జరిగింది ఏంటంటే ఆయనకు ₹1,00,000 పెనాల్టీ రాశారు. నువ్వు ఇచ్చిన ఇదే మిషనరీయే, మీరు పెట్టిన సాఫ్ట్వేరే, మీకే తెలుసు దాని గురించి. మరి నెల రోజులు ఎందుకు పెట్టారు, ₹1,00,000 ఫైన్ ఎందుకు వేశారని నేను అడిగా. ఆన్సర్ ఇవ్వాల. మీ బాధ్యత అన్నారు, అంతే. అంటే బాధ్యత అంటే ఇదేం బాధ్యత? అరే నువ్వు పోలీసు వాళ్ళు కదా, 90 ముందట దొంగని తెచ్చి నిలబెట్టి పారిపోయిండు దొంగ, నీదే బాధ్యత, నువ్వు వాడి బాధ్యత, నువ్వు జైలుకి రా అన్నట్టున్నది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అసలు బానిస యజమాని అనే రీతిలో ఈ స్వతంత్ర భారతంలో మన డీలర్లు, పెట్రోలియం డీలర్లు బతుకుతున్నారు. డబ్బులు వస్తుండొచ్చు కొద్ది మందికి, ఏఆర్ మెట్రో సిటీస్లోనో లేకుంటే సిటీ మెయిన్ సెంటర్లో కొద్దిగా మంచి సేల్ ఉన్న పంప్, కానీ మిగతా వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు. ఇంకొకటి 1%, 2% ఎవరైతే డీలర్లు తప్పులు చేస్తారో 100 మందిని బద్నాం చేస్తారు, ఇది చేస్తారు. మరి అలానే ఆఫీసర్లలో కూడా లంచగొండ్లు పట్టుబడుతుండ్రు, సిబిఐకి అరెస్ట్ అవుతుండ్రు. వాళ్ళని మొత్తం ఆఫీసర్లను చెక్ చేయొచ్చు కదా, వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఏం పెరిగినాయని. ఎందుకు చెయ్యరు? సిన్సియర్ ఉన్న డీలర్ని కూడా రాత్రి 11 గంటలకు సతాయిస్తారు. వాంటెడ్ ఏంటంటే ఈయన చెప్పిన మాట వింటలేడు, ఈయన ఏం చేయాలా, 5 రోజులు బంద్ చేద్దాం, 10 రోజులు బంద్ చేద్దాం. నేను ఎంత నీట్గా సిన్సియర్గా చేసినా నన్ను బాధించడానికి వాళ్ళకి 1000 కారణాలు దొరుకుతాయి. లేదా ఒక్క కేసులో నేను పట్టుకున్నది, సిగరెట్ పీక తెచ్చి పడేశాడు సేల్స్ ఆఫీసర్, 10,000 జుర్మానా అంటాడు. లక్కీలీ నేను అన్న వీడియో ఉంది, చల్ నకరాలు చేస్తుర్రా, ఏంది వీడియో ఉంది బాబు చూడండి మీరు అని వీడియో చూపించిన. నా బంక్లో కాదు, వేరే బంక్లో. అప్పుడు అరే నేను కాదు, అది వాడేమో వేసినాడు ఇట్లా చెప్పాడు. ఏం లే, కార్లో దిగే ముందర పీకాట్ వాడేస్తారు, మనకేం తెలుసు, కారు పక్కకు పీక ఉంటుంది. ఏంటండి ఈ కారు పక్కకే ఉంది అంటాడు, అయిపోయి. ఇట్లా ఎన్నో ఉన్నాయి. రిలేషన్ మాత్రము ఒక భాగస్వామ్యం కాదు. ఇక్కడ పెత్తందారి పోకడు ఉంది, మేము పెద్దపాలేర్లము, వాళ్ళు పెత్తందారు. ఇది మాత్రం అంటే ఆయిల్ కంపెనీస్కి డీలర్లకు ఉన్న ఇది నేను ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా. ఇది పబ్లిక్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చి మీరు ఒట్టిగా ఇది మేడిపండే ఏం లేదు. ఎందుకంటే రోజువారీ కార్యక్రమాల గురించి మళ్ళీ చెప్తా, ఇప్పటివరకు కంపెనీకి చెప్పిన. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తాం, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఎన్ని పెట్రోల్ పంపులు ఉన్నాయి, ఆ పెట్రోల్ పంపుల్లో ప్రధాన సమస్యలు ఏమి మీరు ప్రభుత్వం దృష్టికి అటు తీసుకెళ్ళారు సార్? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో దాదాపు 4,000 లేదా 5,000 అయిండొచ్చు. ఎందుకంటే రోజు 10 పెట్రోల్ పంపులు కుక్క గొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. కొన్నిసార్లు కంపెనీకే లెక్క ఉండదు, ఎంతమంది డీలర్లు ఉన్నారు మన దగ్గర, ఎవరు పని చేస్తున్నారు ఎవరు చేస్తలేరు వాళ్ళకి లెక్క ఉండదు. అయితే ఏంటంటే సమస్యలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పెద్ద సమస్య వచ్చి పడ్డది. మేము ఈ
పెట్రోల్ బంక్ తీసుకునేది ఎందుకంటే ఎక్కువ ప్లేస్ కావాలంటే జనాలకు ఈజీగా డ్రైవబుల్ ఉంటుంది, కొద్దిమందికి ఎమర్జెన్సీలో పార్కింగ్ లాగా పనికి వస్తుంది. కొన్నిసార్లు పాడైన బండి మనం రోడ్ పైన ఉంచకుంటే పెట్రోల్ బంక్లో ఉంచి రిపేర్ చేయించుకుంటాం, ఇది అలవాటు. యాక్చువల్లీ ఇవి చేయకూడదు, కానీ దీని కొరకైతే ఒక పెద్ద స్థలం కావాలా, ఒకేసారి 4 లారీలు వచ్చినా ఆగే ప్లేస్ కావాలా, రోడ్ మీద డిస్టర్బ్ కావద్దు. దీని కొరకు మేము తీసుకుంటే మీరు స్క్వేర్ ఫీట్కి ఇంత అని చెప్పి ట్రేడ్ లైసెన్స్ ఒకటి మా నెత్తిన రుద్దారు. అసలు మేము చేసేది వ్యాపారం మేము 200 లేదా 250 SFTలో ఉన్న ఆఫీస్లోనే, అంతకుమించి మాకేం మిగతా అంత ప్రజల సౌకర్యం కొరకే. మాకేం షోకు, మాకు ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే మేము 1000 ఫీట్లలో జాగా తీసుకొని అంతకే చేస్తాం. ట్యాంకులు పెట్టాలా, సేఫ్టీ ఉండాలా, చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకోవాలా, వేరే వాళ్ళకి ఇది కావద్దు, ఇదాని కొరకు పెద్ద ల్యాండ్ తీసుకుంటాం. మాకు వచ్చేదేమో చిటికెడు, మేము కట్టే ట్యాక్సులు బొచ్చాడు. పోనీ ఏ గవర్నమెంట్ అన్న రాష్ట్ర ప్రభుత్వాల గురించి అడుగుతున్నా, మా ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు 34%, 32% అనుకుంటా వ్యాట్, దీన్ని జిఎస్టీలోకి తేలేదు. 1,00,000 లీటర్లు అమ్మితే 1,00,000 కోటి రూపాయలు అవుతాయి. కోటి రూపాయల మీద 35 లక్షల రూపాయల గవర్నమెంట్కి వస్తున్నాయి. అంటే 1/3 ఆఫ్ ద అమౌంట్ ఈజ్ కమింగ్ టు స్టేట్ గవర్నమెంట్. మరి స్టేట్ గవర్నమెంట్ మాకు వాటర్ ఇచ్చిందా? ఇట్లా 3,000 పంపులు ఉన్నాయనుకోండి, 5,000 పంపులు ఉన్నాయి, 5,000 ఇంటూ చూసుకోండి, ప్రతి నెల 35 లక్షలు, 1,000 కోట్లు, 12,000 కోట్ల నుంచి 18,000 కోట్ల మధ్యలో ఉంటుంది వాళ్ళ ఇన్కమ్. పోనీ వాళ్ళు ఏమన్నా చేస్తుండ్రా? ఒక్క మనిషి ఉండడు, వాళ్ళకు పెట్రోలియం డిపార్ట్మెంటే ఉండదు, ఓన్లీ సివిల్ సప్లైస్ తప్ప. వాళ్ళు చేసేది ఏంటి? ఇంకొకటి, ప్రతి పంపుకు 1,750 రూపాయల చొప్పున ఫీజు తీసుకుంటారు ఎవ్రీ ఇయర్. అది కట్టే క్రమంలో ఏమవుతుంది, మేము 1 మంత్ అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి, అడ్వాన్స్ నోటీస్ ఇస్తాము. అడ్వాన్స్ నోటీస్ ఇచ్చినాక ఉన్న సిబ్బంది తక్కువ, తూనికలు కొలతల శాఖల వాళ్ళు ఏం చేస్తారు, 30 రోజుల లోపల రారు. అయితే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళు ఏ రోజు వస్తారో ఆ రోజే దాన్ని ఎంట్రీ కొట్టి ఫీ కట్టాలి, వాళ్ళు 45 రోజులకు వస్తారు. మాకేమవుతుంది, రోజుకు 1000 రూపాయలు అవుతుంది, ఓసారి 5,000 అవుతుంది, ఓసారి 10,000 అవుతుంది, ఓసారి 1,750కి 10,000 పెనాల్టీ పడ్డది. మేమైతే అడ్వాన్స్ నోటీస్ ఇచ్చినాం, పైసలు కడతామంటే అడ్వాన్స్ తీసుకోవట్లేదు గవర్నమెంట్. ఇంకొకటి పెద్ద జోకు, ఈ పైసలు మేము కట్టినాయి 1,750, ఇన్స్పెక్టర్ రాలేదు, 5,000 పెనాల్టీ ఇస్తాడు. ఎవరు? ఆయన్నే వచ్చిన రోజు 5,000 ప్లస్ 1,750, 6,750 మేము కట్టినాం. ఈ పంప్ ఎవరిది? కంపెనీది. ఇదానికి వాళ్ళు లీటర్కు ఇంత 1000 లీటర్లకు 460 రూపాయలు ఒట్టి ఆ పంపు కొరకు తీసుకుంటుండ్రు. అది ఎప్పటి నుంచి పంపు చాలైంది, నాది 87లో 88లో చాలైంది, 50 ఏళ్ళైంది. అవే పంపులు మార్చి ఉండొచ్చు ఒకసారి, కానీ కోట్ల రూపాయలు తీసుకున్నారు. పోనీ ఇవేమన్నా సరిగా ఉన్నాయా? అవి సరిగా లేవు. మేమేమంటున్నాం, అయ్యా రాష్ట్ర ప్రభుత్వాలారా, అంటే పార్టీ వైజ్ చెప్పనండి, నేను ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రిన్సిపల్ ఉంది కాబట్టి ప్లీజ్ మీరు పని చేయండి, డైరెక్ట్ వాళ్ళ దగ్గర తీసేసుకోండి. ఎందుకంటే ఈ ఆయిల్ కంపెనీ ఏం చేస్తుంది, మేము ఇచ్చే 1,750 ఇస్తుంది, ఏదైతే పెనాల్టీ ఉంటుందో మాకు సంబంధం లేదు అంటుంది. మధ్యలో మేమెందుకు బక్రా కావాలా? మరి 5,000 అంటే మాట కాదు, 5,000 లీటర్లు అమ్మినట్టు ఇవాళ రేపు 60కి మించి, అంటే 60,000 లీటర్లకు మించి ఎవరు అమ్ముతలేరు నిజామాబాద్ జిల్లాలో. మొన్నే మా ఇండియన్ ఆయిల్ వాళ్ళు చెప్పారు 59,000 లీటర్లే యావరేజ్ అన్ని పంపులు పట్టుకుంటే. అంటే 59కి 59,000 మిగులుతున్నాయి, 1,40,000 రూపాయలు వాళ్ళు ఖాళీ శాలరీస్ కడతారు. సరే, ఇదొక ఎత్తు. ఈ 5,000 మాకు బరువు అవుతుందండి, మీరు కట్టండి అని తూనికల కొలతల శాఖ అది ఏదైతే అంటే కంపెనీ అంటుంది, నేను కట్టా అంటుంది. మరి మీరే కట్టుకోండి, మాకేం అవసరం, మీ వస్తువు మీరు మెయింటైన్ చేసుకోండి, మీరు కట్టుకోండి. ఏదైతే గవర్నమెంట్కు ఎవ్రీ ఇయర్ సర్టిఫికేషన్ డబ్బు ఉంటుందో కట్టరు. మరి పోనీ వాళ్ళని అడిగినాం, మీ వల్ల లేట్ అయినప్పుడు మీరు ఫీ మాకు తెలియదు సార్, అది ఆన్లైన్ ఉంది,
అది అంతే. అరే అది ఇట్లా లాజిక్ చెప్పు. నేను అప్లికేషన్ ఇచ్చినప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు ఏమన్నాడు, ఏదేని పనికి కానీ 21 రోజులు దాటితే అది అయినట్టే లెక్క అని అన్నాడు. మరి అట్లంటే మేము స్టాంపింగ్ అయినట్టే లెక్కలకు పోవాలా? అదే రూల్ ఇప్పట్టుకునేది అనుకుంటున్నా. ఉన్నప్పుడు మరి అదే రూల్ పట్టుకొని పోతే మా స్టాంపింగ్ అయిపోయినట్టే, ఒక్క ఫీజే కట్టలే. ఈ లాజిక్ చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకేంటి, ప్రభుత్వానికి ఎక్కువ ఇన్కమ్ చూపించాలి. ఏ జిల్లా నుంచి ఎవరు చూపిస్తే అంత బెటర్. సో మెల్లగా లేటుకు వస్తారు. సో ఈ రకంగా చూస్తుంటే మనకు అటు ఆయిల్ కంపెనీకే కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు సమన్వయ లోపం లేకపోవడమే ఈరోజు ప్రధానంగా డీలర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అట్లా అంతేకాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్వయంగా ఒప్పుకున్నది. మేము 25 ml 5 లీటర్కి 25 ml యాక్చువల్లీ షార్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు 1/2 లీటర్ 1 లీటర్ కొడతారు. ఇవన్నీ ప్రభానికం దేనికి ఉన్నాయంటే 5 లీటర్ల క్యాన్కి వీళ్ళు మా ఫిక్స్ చేస్తారు. జనాలు వచ్చి మమ్మల్ని 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు లేదా 1 లీటర్కు మా స్టాంపింగ్ కాలేదు. ఈ మెషిన్లన్నీ 5 లీటర్స్కి అయినాయి. సో మేము అట్లీస్ట్ 2 లీటర్స్ మినిమం అనేది ఆ మెషిన్ మీద కూడా ఉంటుంది. మినిమం 2 లీటర్స్ మాత్రమే మేము అమ్మాలా. కానీ మీరు ఒప్పుకుంటారా? జనాలు ఒప్పుకోరు. కానీ జనాలకు నచ్చజెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది లేదా ఆయిల్ కంపెనీలది. వాళ్ళు వదిలేసిండ్రు గాలికి. వాళ్ళకు జవాబుదారీతనం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈవెన్ మన ఆయిల్ కంపెనీస్ కానివ్వండి, ఈ జవాబుదారీ లేని తనంతో అక్కడ డీలర్ ఫెయిల్ అవుతుంటారు. సో అప్పుడప్పుడు షార్ట్ వస్తుంది, రాను ఎక్సెస్ పోతుంది, ఇవన్నీ మెషినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది టెక్నికల్గా ఎవరు పట్టించుకోరు. ఇంకొకటి, ఆ డబ్బుల్లో 3 డిజిట్లు దాటి ఉండాలి. పాయింట్ తర్వాత 3 డిజిట్లు ఉంటుంది. కానీ రేటు మారినప్పుడల్లా 4వ డిజిట్ ఇంపార్టెంట్. అయితే ఏమంటారు, నువ్వు షార్ట్ వేసినావు అంటారు. కాదండి ఇది టెక్నికల్గా ఇది అంటే లేదు. మరి పోనీ 10 రూపాయలు 11 రూపాయలు 12 రూపాయలు కాఫీ మెషిన్ వచ్చింది కదా, మీరెందుకు మాకు అలాంటి మెషిన్లు ఇవ్వరు అంట. ఆన్సర్ లేదు. అండ్ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆయిల్ కంపెనీస్ది కూడా పెద్ద ఫ్రాడ్ ఉంది. ఎప్పుడు చూసినా 1 లేదా 2 కంపెనీసే ఇవి తయారు చేస్తాయి, ఇవి అమ్ముతాయి. నాకు సింపుల్ డౌట్, మీరు శ్రీహరికోటకి వెళ్ళి ఇన్ని పంపిస్తున్నారు, బ్రహ్మోస్లు తయారు చేస్తున్నారు, ఇంకేమన్నా అంటే ఇన్ని స్టార్టప్లు ఉన్నాయి, దాదాపు 2 నుంచి 3 లక్షల పంపులు మీరు తయారు చేయలేరా? మీరు చేపియలేరా ప్రభుత్వ రంగ? ఇదే ఆయిల్ కంపెనీస్లా ఐఐటి చేసిన వాళ్ళను, ఐఐఎం చేసిన వాళ్ళను, మెకానికల్ ఇంజనీర్లను, టెక్నికల్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ వాళ్ళని తీసుకుంటారు. మరి అందులోకెళ్ళి ఒక బ్యాచ్ తీసి మీరు వాళ్ళతోనే ప్రొడక్షన్ చేయిస్తే మీకే ఆ డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు ఒక పంపు ఏదైనా కానివ్వండి, ఈ వ్యవస్థలో రూపాయి ఉన్నదానికి మధ్యలో వేరే కాంట్రాక్టర్ వస్తే 3 రూపాయలు అవుతుంది. ఈ 2 రూపాయలు ఏదైతే అవుతుందో మేము నష్టపోతున్నామంటారు వీళ్ళు. యాక్చువల్ 1 రూపాయి కాస్ట్, 3 రూపాయలు మీరు ప్రైజ్ ఇస్తుంటారు. అటువంటప్పుడు ఆ 2 రూపాయల డిఫరెన్స్ ఎవరికి పోతుంది, ఎందుకు పోతుంది? మరి వాడికే పోతుందా, ఇంకెవరన్నా భాగస్తులు ఉన్నారా? జనాలు అడుగుతారు. అందుకే ఈ లెక్కలు ఏం బయట పెట్టరు. అసలు ఒక పెట్రోల్ డెలివరీ చేసే మెషిను 17 లక్షలు అని ఒకసారి చెప్తారు, 15 లక్షలు అని చెప్తారు, 8 లక్షలు అని చెప్తారు. అంటే డిఫరెంట్ ఉంటుండొచ్చు దాంట్లో వెరైటీస్, కంపెనీస్. కానీ 1, 2 కంపెనీ ఉన్నాయి 40-50 ఏళ్ళుగా. అండ్ ఇవి దాన్ని టింకరింగ్ కూడా చేయొచ్చు. వీ కెన్ ప్లే విత్ ట్వీక్ చేయొచ్చు. అది ఆ టెక్నాలజీ ఎట్లా వస్తుంది అంటే ఆ కంపెనీలలో పనిచేసే వాళ్ళే బయటకు వచ్చి ప్రైవేట్గా ఇది చేసిన మనము హైదరాబాద్లో ఇప్పుడున్న కమిషనర్ గారు ఆనంద్ గారు పట్టుకున్నారు 2013లో, 21, 22లో మళ్ళీ హైదరాబాద్లో పట్టుకుర్రు, మొన్న అనంతపూర్లో పట్టుకుర్రు. అంటే ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నదని వెయిట్స్ అండ్ మెజర్ కూడా తెలియదు. కారణం ఏంటి? అసలు అది మీరే ఫుల్ ప్రూఫ్గా చేసుకోవచ్చు కదా. అంటే ఇండియా క్యాపబుల్ లేదా మన మోడీ గారు చెప్పిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్టు
ఆయిల్ కంపెనీస్కి వర్తించదా? ఈ పెట్రోల్ డబ్బాలు ఎంతెంత విదేశీ మారక ద్రవ్యం ఎగిరిపోతుంది దాంతో. చాలా దారుణం అనిపిస్తుంది. తెలిసిన వాళ్ళకి బాధ తెలుసు. నేను ఒక స్వాతంత్ర సమర యోధుని మన్మడుగా నాకు ఒక్కోసారి రక్తం వస్తుంది, ఉడికిపోతుంది. వాళ్ళతో పోయి పెట్టుకుంటా, ఇది చేత కాదా మీకు అని. వాళ్ళు ఏదో అంటారు. పాపం వాళ్ళు కూడా ఉద్యోగస్తులు, 3 ఏళ్ళ నుండి చేసుకొని పోయేది. వాళ్ళేం చేయగలుగుతారు, వాళ్ళ జాబ్ తప్ప. ఇంకపోతే ఈ ఆయిల్ కంపెనీస్కి, కేంద్ర ప్రభుత్వానికి అండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయం రావాలంటే మీరు ఇది జిఎస్టీ పరిధిలోకి తేవాలి. జిఎస్టీ పరిధిలోకి తేవాలంటే మీరేం చేయాలి? నెక్స్ట్ వాళ్ళు ఏమంటారు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయమైన కోరికనే. మాకు ఉన్న ఆదాయ వనరులు రెండు, ఒకటి ఎక్సైజు, రెండవది పెట్రోలియం. ఇవి పోగొట్టుకుంటే మేమేం చేయాలా? మీ మీద ఆధారపడి బిచ్చం ఎత్తుకోవాల్సి వస్తుంది కేంద్రాన్ని అంటారు. ఆ లాజిక్ కూడా కరెక్టే. కేంద్రం ఏమో తన పెత్తనం అనుకుంటుంది. ఓకే, అది ఫెడరల్ వ్యవస్థలో సరిపోతుందిలేండి. కానీ యాక్చువల్లీ గవర్నమెంట్స్ కూడా ఒక 20 ఏళ్లకు వీళ్ళు ఏదైతే లాస్ అవుతుండ్రో అది రీయింబర్స్ చేయాలి, లేదా నాన్ రీపేయబుల్ లోన్ లాగా విడతల వారికి ఇచ్చినా సరే అప్పుడు వాళ్ళు వస్తారు జిఎస్టీలకు. మీరు అది అంటారు. ఇక్కడ జిఎస్టీ వీళ్ళని పోగొట్టుకోమంటారు. ఆదాయం పోగొట్టుకోమంటే ఇవాళ రేపు ఏ పార్టీ మీ సొంత అన్ని పార్టీలు ఒకటే పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఉంటే పాసిబుల్ అవుతుంది. డెమోక్రసీలో అది ఎప్పటికీ వీలు కాదు. అటువంటప్పుడు యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. అంటే ప్రజలకు కూడా మనం ఒక తక్కువ రేట్లో ఇవ్వగలుగుతాం. అసలు ఇట్లా విచ్చలవిడిగా ఇచ్చే పని లేదు అనే ఒక తెలివిడి కూడా కలుగుతుంది. ఒక పంపులకి వెళ్ళి మీకు 35 లక్షలు వస్తాయి. అదే 3 పంపులు చేసినా అదే 35 లక్షలు వచ్చినప్పుడు ఆ 2 పంపులకి ఖర్చులు ఎందుకు అడిషనల్ పోవడు? ఇంకా దీంతోపాటు ఎన్నో డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి వేర్ లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ నీడెడ్. ఇంకోటి చాలా సంస్కరణలు చేపట్టాలి. ఇప్పుడు లైక్ డీలర్ సెలెక్షన్ బోర్డే చూడండి, ఆబ్లిగేషన్ అంటారు. మీరు చెప్తే నమ్మరు కానీ 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటే ఆయిల్ కంపెనీ డీలర్ కావచ్చు. ఓన్లీ 10th. సరే, ఆయిల్ కంపెనీ మొత్తము కరస్పాండెన్స్ ఇంగ్లీష్లో జరుగుతుంది, తెలుగులో ఒక్క మాట ఉండదు. రెండోది, వాళ్ళ సిస్టమ్స్ అన్నీ అప్గ్రేడ్ చేసి అన్ని మొబైల్ ద్వారా ఆపరేట్ చేసేటట్టు చేశారు. 10th పాస్ అయినోనికి ఏదో యూట్యూబ్ చూస్తున్నావు కదా అని చెప్పి నువ్వు డే టు డే సాఫ్ట్వేర్లు కూడా అవి ఎక్కడ నేర్చుకుంటాడు? పోనీ పెట్టుకుందాం అనుకుంటాడు. ఇప్పుడు ఉమ్మేడా అని ఉంది ఒకటి పంపు, మొన్న ఓపెన్ అయింది జస్ట్ 4 days బ్యాక్, 30వ తారీఖు నాడు. అక్కడ వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 25,000 రూపాయలు వస్తుంది. 20K అంటే వాళ్ళకి 50,000 కమిషన్ వస్తుంది, 25,000 మినిమం 50,000 ఖర్చు పోతుంది. ఇక ఆయన ఒక మేనేజర్ని ఏం పెట్టుకుంటాడు? అట్లీస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ని ఎక్కడ పెట్టుకోగలుగుతాడు? ఇంకా ఒక దరిద్రమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వాలు అండ్ ఆయిల్ కంపెనీలు కలిసి మమ్మల్ని చేసే మోసం. జిఎస్టీలోకి మేము రాము, రైట్, మాకు అసలు ఎలాంటి ట్యాక్స్ ఉండకూడదు, కానీ మేము జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఓన్లీ 4% ఆర్ 5% ఆఫ్ ద డీలర్స్ చేయగలుగుతారు. మిగతా వాళ్ళందరం, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, ఒక ఆడిటర్ పైన ఆధారపడతాం. వాళ్ళు మీరు ఆలోచించండి. మన ఉదాహరణ చెప్తా. పిట్లం ఉంది, నిజామాబాద్ రావాలి అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అనుకోండి, జిఎస్టీ ఆఫీస్లోనో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లోనో చేయాలనుకున్నప్పుడు ఇక్కడి వరకు వచ్చి ఆడిటర్ ఉన్న టైం తెలుసుకొని ఆడిటర్ గారికి నెలకు 1,000-2,000 రూపాయలు ఇచ్చి అదన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఆయనతో సబ్మిట్ చేయించాలి, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇది ఒక 3-4 వేల ఖర్చు. నాకు రూపాయి జిఎస్టీతో సంబంధం లేనప్పుడు నెలకు 4,000 రూపాయలు నేను ఎందుకు ఖర్చు పెట్టాలంటే? నువ్వు నాకు ఇచ్చే ముష్టి 40 పైసల కోసం లీటర్కి. ఇది అడిగితే వాళ్ళకి బాధ. మీరు గవర్నమెంట్తో తేల్చుకోవాలంట. గవర్నమెంట్ అంటే మాకేం సంబంధం లేదు, అది మీ స్టేట్ గవర్నమెంట్ అంటారు. స్టేట్ అంటే మాకు లేదు, సెంట్రల్ అది అంటారు. వీళ్ళ చుట్టూ నేను దాదాపు 6 years తిరిగిన, ఫలితం లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వలే, స్టేట్ ఇవ్వలే, కన్సర్న్ ఆయిల్ కంపెనీస్ ఇవ్వలే. సో ఈ రకంగా చూస్తుంటే మనకు చివరిగా, ఎందుకంటే ఇప్పుడు అటు కేంద్రమే కావచ్చు, ఇటు ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు,
ప్రధానంగా మీరు వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటి? ఎందుకంటే డీలర్లకు సంబంధించిన ఫౌండర్ కాబట్టి మీరు ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటి? ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఏదైతే ఈ విస్తరణ కాంక్ష ఉందో ఈ విస్తరణలో కొన్ని బడ్జెట్లు కేటాయింపులు జరుగుతాయి. సో ప్రతి బడ్జెట్ కేటాయింపులో ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అదే, అయ్యే ఖర్చు 50 పైసలు, దాని యాక్చువల్ కాస్ట్ 50 పైసే ఉంటుంది, అది 2 రూపీస్కు పోతుంది. ఈ 1.5 రూపీ ఫ్రాడ్ అవుతుంది. సో మీరు ఇది గమనించి 3 ఆయిల్ కంపెనీలు గవర్నమెంట్యే, వర్ని లాంటి ప్లేస్లో 3 లేదా 4 ఇవే ఆయిల్ కంపెనీలు. వర్నిలో ఉన్నది 100-150 కేలు, అంటే నికరంగా 1,50,000 మిగులుతుంది ఒక కోటి పెట్టుబడి పెడితే. అసలు ముగ్గురికి 40-50 వేలు ఇస్తున్నారు. ప్రతి ఊర్లో మీరు బంక్ పెట్టుకుంటా పోతారు, పర్వాలేదు, పబ్లిక్కి దగ్గర ఉంటాము అని అంటారు. పబ్లిక్కి దగ్గర ఉంటాము అనే దాంతో 20%, 30% ఇక్కడ మనకి వింటాం. R&Bలో కానివ్వండి, రోడ్ కాంట్రాక్ట్స్, బిల్డింగ్ కాంట్రాక్ట్స్, ఇవన్నిట్లో 20-30% ఏదో ఉంటుందంట కమిషన్. అలాంటి దాని కొరకు జరుగుతుందా మరి ఈ విస్తరణ? గవర్నమెంట్కు తెలియకుండానే జరుగుతుందా? అంటే వాటికి ఏ రకమైన మార్గదర్శకాలు లేవా అంటే ఉన్నాయి. ఇంతకుముందు ఒక పెట్రోల్ బంక్ ఉంటే నెక్స్ట్ ఇన్ని కిలోమీటర్లను ఉండాలి, ఒక పెట్రోల్ బంక్ ఇంత అమ్మితే ఇది దాటితేనే అక్కడ ఉండాలని ఉండాలి. ఇప్పుడు ఆ మధ్య నేను మెల్బోర్న్కి వెళ్ళినప్పుడు అక్కడ రోజు 8,000 లీటర్లు అమ్ముతేనే, 30,000 లీటర్లు, 30,000 లీటర్లు అమ్ముతేనే అక్కడ పర్మిషన్ ఇచ్చి నెక్స్ట్ లొకేషన్ దాని పక్కన ఎప్పుడు ఇయ్యరు. నెక్స్ట్ లొకేషన్ ఎప్పుడైనా మళ్ళీ 30,000 ఎక్కడ పాసిబిలిటీ ఉందో, స్టార్టింగ్ పాసిబిలిటీయే. సో రోజుకు అంటే 2,40,000 30 KL ఇంటూ 30 900 KL సేల్ ఉంటే తప్ప నెక్స్ట్ అలౌ చేయరు. అది కూడా మళ్ళీ జరిపి అలాంటి సిస్టమ్. ఈవెన్ రోడ్స్ కూడా ఎట్లా క్రియేట్ చేస్తారంటే, మనం రోడ్లో వెళ్తుంటే ఆ ఒక్క బంకులోకి వెళ్ళి మాత్రమే పోగలుగుతాం, నెక్స్ట్ 4 కిలోమీటర్స్ దాకా బంకు ఉండదు. మరి దీని గురించి ఏమంటారు? ఇది అసలు చాలా డీప్గా దీన్ని పర్స్యూ చేసి ఓ సిబిఐ వాళ్ళు, ఎందుకంటే అప్పుడే సతీష్ శర్మ గురించి సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత నేను 2003లో వాజ్పేయి గారికి రాయడం జరిగింది, నాకు లైఫ్ థ్రెట్ కూడా వచ్చింది. అది కూడా నేను సాక్ష్యాలు పెట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రాస్తే 450 మంది ఆఫీసర్లను, ఐబీపీ వాళ్ళను సస్పెండ్ చేసిర్రు. తర్వాత ఆల్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ పోయి ఇట్లా కుదరదు, మేము ఒక్కళ్ళమే బాధ్యులం కాదు, పైనుంచి కిందాక అందరూ ఇట్లా, అంటే నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. సేల్స్ ఆఫీసర్ ఇంటికి ఎవడు సూట్ కేసు పట్టుకొని పోతే వాడికొకటి అలొకేషన్ పంపు, ఎక్కడ ఏంది ఏం లేదు. అసలు ఏదైనా గవర్నమెంట్ పని వితౌట్ నోటిఫికేషన్ ఉండొద్దు, వితౌట్ టెండర్ ఉండొద్దు, అట్లా చేసినారు. ఇప్పుడు కూడా దాదాపు ముందే టార్గెట్ ఫిక్స్ అవుతుంది. అంటే వ్యక్తి ఎవరు డీలర్ అవుతాడో మనం ముందు చెప్పగలుగుతాం. పేరుకి ఇంకిద్దరిని తెస్తారు కాంపిటీషన్లో, దాని తర్వాత ఆప్షన్ పెట్టిర్రు, దాని తర్వాత డ్రా సిస్టమ్ పెట్టిర్రు, ఎన్నో చేస్తుర్రు, సంస్కరణలు చేస్తలేరని కాదు, కానీ ఇన్ని మనకు అవసరమా? ఒక్కవైపు ఏమో నితిన్ గడ్కరీ నేను మొత్తం విద్యుత్తు లేదంటే హైడ్రోజన్ అంటాడు. మరి ఇవాళ పెట్టిన పంపులో 100 ఏళ్ళు ఉండాలా కదా? నువ్వు 10 ఏళ్ళల్లో ఇండస్ట్రీయే మేము క్లోజ్ చేస్తామన్నప్పుడు ఇంక 5 ఏళ్ళే నువ్వు కొత్త పంపు ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? నువ్వు మొత్తం మెషినరీ, పెట్రోల్, డీజిల్ బళ్ళే బంద్ చేస్తా అని నితిన్ గడ్కరీ మైకులు పట్టుకొని అరుస్తాడు. ఇంకొకళ్ళేమో లేదు 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 మేము పెట్రోల్ పంపులు పెడతా పోతామని సర్దార్జీ అంటారు, మన సింగ్ సాబ్, హర్విందర్ సింగ్ పూరి. ఇది ఎటు పోతుంది? ఒక కాళ్ళు ముందుకు 3 కాళ్ళు వెనక్కు, అంటే ఒకటి బాయిలా కదా జారినట్టు. ఈ వ్యవస్థ ఎటు పోతుంది? ప్రభుత్వ ఆలోచన ఎటు ఉంది? అసలు పబ్లిక్కి మీరేం మెసేజ్ ఇవ్వదలుచుకుంటారు వాళ్ళని అడుగుతున్నాను నేను. డీలర్లకి ఎలక్ట్రిక్ బంద్ ఇంకా 6 నెలలని ఒక 4 సార్లు ఇచ్చిండు, మళ్ళీ కాదని వేరే వాళ్ళు అంటారు. మరి బంద్ అయ్యేటప్పుడు బంద్ అయ్యేదాన్ని ఒక ₹1 కోటి ఒక ఏడాదిలో అయితే వెళ్ళాయి, 4 ఏళ్ళల్లో వెళ్ళాయి ఆయిల్ కంపెనీస్కి తెలుసు. మరి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఏంటి ప్లాన్?
ఏం లేదు, పబ్లిక్ పైసలు ఒట్టిగా ఆడ వేస్ట్ చేయడం, మళ్ళీ లాస్లు చూపించడం, ఇవన్నీ కాకి లెక్కలు. ఒక ప్రైవేట్ ఇండిపెండెంట్ ఏజెన్సీతో మీరు ఆడిట్ చేయించండి. ఆ ధైర్యం లేదు, ఆ నిజాయితీ లేదు. మీరు నిజంగా డీలర్లను మీరు వెంట తీసుకొని వెళ్తే అసలు డీలర్లు హ్యాపీగా కంపెనీకి సపోర్ట్ చేసేది, ప్రభుత్వానికి చేసేది. అంతెందుకండి, ఇప్పుడు కోవిడ్ టైంలో మీ ప్రెస్ వాళ్ళు బయట తిరిగిండ్రు, తర్వాత మేమే ఓన్లీ పెట్రోల్ బంక్ వాళ్ళము మానవతా దృక్పథంతో అంబులెన్స్కి, పోలీస్ వాళ్ళకి, అండ్ ఎవరెవరు ఇట్లా హైదరాబాద్ పోతామో అర్జెంట్ మేము తప్పదు హాస్పిటల్ అన్న వాళ్ళందరికీ కూడా 24 hours సర్వీస్ ఇచ్చినాం. ఫస్ట్ 1 year 2 years మాకు అసలు రికగ్నేషన్ ఇవ్వలే. ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్న దగ్గర ఎక్కడ పెట్రోల్ బంక్ లేదు. మేము స్ట్రాంగ్గా ఆబ్జెక్ట్ చేస్తే తర్వాత లేటర్ ఆన్ యాడ్ చేశారు, మీరు ఇలా ఫ్రంట్ లైన్ వారియర్సు ఎస్ అని. కానీ మాకేమన్నా ఇచ్చిర్రా? ఏదన్నా ఒక ప్రశంసా పత్రం అన్ని ఇచ్చిర్రా? ఏం లేదు. 24 అంటే మా ప్రాణాలు, మా పిల్లలు అంటే పనిచేసే పిల్లలు, ఉద్యోగస్తులు, మా ఉద్యోగుల ప్రాణాలు మేము పనంగా పెట్టి పబ్లిక్కి సర్వీస్ ఇచ్చినాం, నేషన్కి సర్వీస్ ఇచ్చినాం. మాకేమన్నా పోనీ కమిషన్ అన్న పెంచొస్తుండే, అది కూడా చెయ్యలే. ఇంతటి కర్కోటకులు. ఇంకొకటి, ఈవెన్ 2016లో జనాలందరికీ ఇబ్బంది లేకుండా డబ్బుల మార్పిడి మేము చేపించి ఇచ్చినాం. ఏ రాత్రైనా కానీ డిమానిటైజేషన్లో ప్రభుత్వానికి మేము చేసినంత సహకారం ఎవరు చేయలేదు. అండ్ మాకు ఎంత బర్డెన్ పడ్డదో మాకు తెలుసు. అడిషనల్ బర్డెన్ ఎవ్రీడే ఎన్ని 500 రూపాయలు, ఎన్ని 1000 నోట్లు, ఎన్ని 2000 నోట్లు మీరు ఇది చేస్తుర్రు అది చేస్తున్నారు అన్నీ రాసి ఇవ్వాల్సి వస్తుండే ఎవ్రీడే బ్యాంక్లో. అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఎన్నోసార్లు ఇవ్వాల్సి వచ్చింది. మేము చేసిన సేవకు మాకు ఇది జరుగుతుంది. అట్లాగే 24 hours ఏదన్నా ఓపెన్ ఉంటుంది ఆ బిజినెస్, మేము ఓపెన్ ఉంటాం. కానీ మాకు రాత్రిపూట ఎంత గిరాక్ అవుతుంది? 100 లీటర్లు కూడా కాదు, ఎక్కువ 30 లీటర్లు అవుతుంది. ఊర్లలో అది కూడా కాదు, కానీ లైట్లు వేసి ఉంచాల. రాత్రిపూట కరెంటు బిల్, మాకు కరెంటు బిల్లు యూనిట్కి 12 రూపాయలు. ఏం చెప్పాలా? 12 రూపాయలు, 1 లీటర్ నేను అమ్మితే నాకు 2 రూపాయలు వస్తుంది. నాకు 1 యూనిట్ రాత్రిపూట లైట్లు పెట్టి 1 లీటర్ అమ్ముకుంటే 2 రూపాయలు వస్తుంది. ఉల్టా జేబులోకి వెళ్ళి 10 రూపాయలు పెట్టాలి. అట్లా 8 గంటలు పెడితే 80 రూపాయలు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఇంత అసహనము, అశాంతి, ఫ్రస్ట్రేషన్ డీలర్లలో ఇదంతా ఇలాంటివే. అంటే ప్రభుత్వాలు ఎంతసేపు మమ్మల్ని ఒక ట్యాక్స్ కలెక్టర్గా మార్చారు తప్ప వీ జస్ట్ కలెక్ట్ ట్యాక్స్. అంటే మీకు 100K అమ్మితే 35 లక్షలు స్టేట్ గవర్నమెంట్కు, 35 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాం. ఇంకెక్కువ వస్తుండదు సెంట్రల్ గవర్నమెంట్కి. 15 రూపాయలు కాదు కానీ 30-40 రూపాయలు అమ్మినా లాస్ లేదు వీళ్ళకు. కానీ అది చెప్పరు. ప్లస్ ఈ లాస్ట్ 10 yearsగా కొత్త స్టార్ట్ చేసిర్రు, ప్రతి ఎక్స్పెండిచర్ మా మీద వేయడం స్టార్ట్ చేశారు. అడిషనల్ ఎక్స్పెండిచర్ వేస్తారు. అసలు అందులో మొన్న హైకోర్టు తిట్టింది, కొట్టేసింది. మీరు ఏదైతే వసూలు చేశారో అంటే వాళ్ళకు కమ్యూనికేషన్ కొరకు ఒకటి వీసాట్ అని అలాంటిది ఒకటి ఉంటుంది. ఆ వీసాట్ కమ్యూనికేషన్స్ కొరకు కూడా మా దగ్గర మంత్లీ ఛార్జెస్, అది వాళ్ళకు కావాలా. పోనీ మళ్ళీ అదేంటి, అందులో కూడా మోసమే. ఆ ఒక్క కంపెనీ 2 కంపెనీలు ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ఇస్తాయి. 10 రూపాయల వస్తువు డైరెక్ట్ 500 రూపాయలకు అమ్ముతారు. లేకుంటే అందులో ప్రోబ్ అని ఉంటుంది. నిజామాబాద్లో నేను రిపేర్ చేపిస్తే ఆ మోటారు లోపల దిగింది, సబ్మెర్సిబుల్ పంప్ STP అంటారు. నాకు 1800 అవుతుందో, మ్యాక్సిమం 1800, ఇంకా నేను మాట్లాడుకుంటే 1300కు అవుతుంది. ఆయిల్ కంపెనీ కాంట్రాక్టర్కు పే చేసే బిల్లు 3200. అండ్ ఈ 3200 బాగా ఎక్కువైపోయినాయి. వాళ్ళని కట్టడి చేసేందుకు ఏం చేశారు, ఇక్కడ బకరాలు ఉన్నారు డీలర్లని, వీళ్ళకు 3000 లీటర్లు మినిమం స్టాక్. అది కాగానే నా దగ్గర 3000 ఉన్నా నేను పబ్లిక్కి పోయలేను. మళ్ళీ 15 లక్షలు పెట్టి ప్రోడక్ట్ తెచ్చుకొని పోస్తే అంటే పేరుకే 3000 లిమిటేషన్. ఆ 3 లక్షలు 4 ట్యాంకులు ఉంటాయి, లేదా 2,50,000 అనుకోండి. 4 ట్యాంకులు అంటే 10 లక్షలు. 10 లక్షలు అందులో డెడ్ స్టాక్.
ఇది దేశానికి జరిగే మోసం, నేషనల్ క్రైమ్ అది. నువ్వు 500 లీటర్లకు కూడా రన్ చేయగలుగుతావు, కానీ 2500 ఎందుకు పెట్టినావు? పంపు డ్రైవ్ ఉండొద్దు. డ్రైవ్ ఉండొద్దు అంటే మన దగ్గర పెట్టుబడి ఉండాలా కదా. 2500కు 2.5 లక్షలు అంటే 10 లక్షలు నేను భూమిలో పోసి నిశ్చింతకు కూర్చోవాలా. నువ్వు ఇచ్చేదేంది? ఎస్సీ ఎస్టీ కేటగిరీలు ఇస్తున్నావు, వితంతువులకు ఇస్తున్నావు, వార్ విడోస్కి ఇస్తున్నావు, ఒంటరి మహిళకి ఇస్తున్నావు, డీలర్షిప్లు. మరి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? 10 లక్షలు భూమిలో పోసి పడుకునేటి వ్యక్తులైతే లేరు ఈ మన సోషల్ ఆబ్లిగేషన్ స్కీమ్లో. మరి వాళ్ళకి ఎట్లా? ఇప్పుడు నేనంటే దినేష్ రెడ్డి సరే పెద్ద క్యాస్టు పెద్ద ఉన్నవాడు అని అంటారు, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇయ్యాలనే కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయ్యి డీలర్షిప్ తీసుకున్న వాళ్ళు, ఒకతను జాబ్ రిజైన్ చేసి 9 సంవత్సరాలైంది, ఆ డీలర్షిప్ ఇంకా స్టార్ట్ అవుతలేదు. ఎస్సీ మందకృష్ణ మాదిగ గారు, నేతకాని వెంకటేష్ గారు ఇలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే కూడా 9 సంవత్సరాలైంది. ఆయన మోటార్ సైకిల్ కూడా అమ్ముకొని ఇప్పుడు బస్సులో తిరుగుతుండు ఆఫీస్కి, కాళ్ళకు చెప్పులు కూడా లేవు. ఎప్పుడు ఒక లిటిగేషన్ పెట్టి ఇగో మన కాళ్ళు కాకుంటే కాశీదాకా దేకమంటారు. ఈ వ్యవస్థ అట్లున్నది. మనకిచ్చేది ఉంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళు చేస్తారు. ఇప్పుడు నాకు 3 ఏళ్ళుగా తూనికలు కొలతలై డబ్బులు రావాలా. అసలు విచిత్రం ఏంటి, ఇంత పెద్ద ఆటోమేషన్ వ్యవస్థ, ఇంత ఇది నా దగ్గర ఆ పంపు ఉన్నట్టు ఎక్కడ రికార్డ్స్ లేవు. మరి నేను అమ్ముకోవాలన్నా అని అడిగిన. ఏమిది ఇంత ఒక సెంట్రల్ గవర్నమెంట్ 17 లక్షల విలువ గల పంపు, దాని రికార్డ్స్ లేవట. మరి నా దగ్గరికి ఎట్లా వచ్చింది, ఎట్లా పెట్టిండ్రు? మరి దానికి 3 సంవత్సరాలుగా స్టాంపింగ్ ఎట్లా జరుగుతుంది? మరి దీని బాధ్యులు ఎవరు? వాళ్ళ మీద తీసుకునే చర్యలు ఏంటి? చూస్తాంలేండి, ఈ లోపల వాళ్ళ ట్రాన్స్ఫర్ అవుతుంది, వెళ్ళిపోతారు, ఇంకొకరు వస్తారు, చూస్తాంలేండి. అంటే ఇది ఒక ఎగ్జాంపులే చెప్పిన. ఇట్లాంటి ఎన్నో వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక పోతే డీలర్ల విషయానికి వచ్చేసరికి మీరు అనుకోకండి డీలర్లు పెట్రోల్ బంకులు బాగా బలిసిన వాళ్ళు, మాదంతా అద్దాల మేడ బతుకు. మీరు రాయిసిరినా మేము రాయిసిరినా పగిలేది మా అద్దమే, చిరిగేది మాదే అరటాకు. ఎందుకంటే మీరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా, అయ్యా మీరు పెట్రోల్ పంప్కి వచ్చినప్పుడు అక్కడ ఉద్యోగులకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అర్థం చేసుకొని, బాబు ఓ లీటర్ పోయి, తమ్ముడు ఓ లీటర్ పోయి, ఏ మిస్టర్ ఓ లీటర్ పోయి, ఈ రకంగా మాట్లాడాలా. కానీ ఎంత అక్కడ నిలబడితే ఎంత చండాలంగా మాట్లాడతారు కొంతమంది వచ్చి. ఇక బూతులే అరేతో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకక్కడ ఒక బండిలో వస్తారు ఈ పిల్లలు. ఏది ఆ బండి ఖరీదు 2 నుంచి 3 లక్షలు ఉంటుంది ఆ మోటార్ సైకిల్లో. దాంట్లో 20 రూపాయలు ఓపించుకోవాలంటే వీడికి సిగ్గు అవుతుంది. సరే వాడు అక్కడ పోసే వ్యక్తి కూడా నవ్వుతుండొచ్చు 20 రూపాయలని, అది మనం ఏం చేయలేము. కానీ ఆ ఆత్మన్యూనత భావంతో ఆయన రేట్ ఇక ఒక బూతు అని పోయిరా అంటారు. ఎంత సార్ అంటే 20 అంటే 20 లీటర్స్ కాదు 20 రూపీస్. అరే మీరు ఇది మానుకోండి, ఒక్కసారి 1 లీటర్ 2 లీటర్. సరే మీకు ఆర్థిక పరిస్థితి, స్టూడెంట్స్ ఉండొచ్చు, లేదా అన్ఎంప్లాయిడ్ ఉండొచ్చు, లేదంటే ఆ రోజు 29th ఏమో కావచ్చు, సంథింగ్. కానీ మీరు మర్యాద మాట్లాడితే ఏం కాదు కదా. రెండోది తాగి వస్తారండి, తాగొచ్చి కొడతారు. నేను ముఖ్యమైన విషయం మర్చిపోయినా, అసలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ రంగు రుచి వాసన ఏముండవు. ఒకడు వస్తాడు, ఒక వ్యక్తి వచ్చి డీజిల్ వాసన వస్తుంది, ఇంకో 10 మంది అప్పుడే జమ అవుతారు. నాకు కూడా వచ్చింది, నాకు కూడా వచ్చింది, నాకు కూడా వచ్చింది. అరే మేము బిఏఎస్ స్టాండర్డ్స్ ప్రకారం మీరు కొలిసి డెన్సిటీ అది చూసుకోవాలి. మాకు అవన్నీ తెలియదు, నాకు తెలియదా? ఇగో ఎంఆర్ఓ సార్ రా, ఎంఆర్ఓ వస్తాడు, పంచనామా చేస్తాడు, పంపు బంద్ చేస్తాడు, పోతాడు. ఆయనకు పంపు బంద్ చేసే అధికారం లేదు, అయినా ఆయనకు తెలియకుండా వస్తాడు. అరే పబ్లిక్ కంప్లైంట్ చేస్తుర్రు, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్, వీళ్ళు శాంతి భద్రతలు ఉన్నాయి కరెక్టే. ఆ పెట్రోల్ పంపులో పొరపాటున ఏదన్నా విస్ఫోటం జరిగితే చుట్టుపక్కల 2 కిలోమీటర్లు లేచిపోయింది అనుకోండి, బాధ్యత ఎవరిది? ఈ జనాలది.
ఇక్కడ గొడవ చేసే వాళ్ళది వాళ్ళకి అది అర్థమవుతలేదు. వాళ్ళే పోతారు, పంపులో పనిచేసే వాళ్ళు పోతారు, చుట్టుపక్కల 2 కిలోమీటర్ల వరకు పోతారు, ఆర్ మేబీ ½ కిలోమీటర్. దేవుడి దయలు ఎప్పుడు కాలేదు అది, కానీ అయితే పరిస్థితి ఏంటి? ఇది ఎందుకు ఇట్లా వెంటనే మీద పడి కొట్టడము? ఇవి కొత్తగా నేర్చిండ్రు. ఓ 10 మంది వస్తారు, నాకు యావరేజ్ వస్తలేదు. నువ్వు పోసిన ఒక అంతకుముందు ఉండే కాంటాలు ఇవ్వలే. నేను అంటే ఒక డీలర్గా కూడా చెప్తున్నా, కాంటాలు ఇవ్వదు. ఎందుకు లేస్తుంది? ఆ కాంటా అనేది ఒక స్టాండర్డైజ్డ్ కాదు. మీ కార్లలో కానీ మీ స్కూటర్లలో కానీ ఏదైతే ఫ్యూయల్ మీటర్ ఉందో దాన్ని కొలవలేదు. వాళ్ళు అందాజకు చెప్తారు 4.5 లీటర్లని. 4.5 లీటర్లు ఉన్న తర్వాత ఎండాకాలం కొంచెం వేపర్ కొరకు, వర్షాకాలం దీని కొరకు వాళ్ళు టెంపరేచర్ వేరియేషన్ కొరకు 1 లీటర్ వరకు ఎక్స్ట్రా పెడతారు. కొన్నిసార్లు నా ఓన్ కార్లో 75 లీటర్లు పడుతుంది. అందులో 60 లీటర్సే ఉంది మెన్షన్ చేసి, నా ఓన్ పెట్రోల్ బంక్లో. దానికి సర్టిఫికెట్స్ కూడా ఇచ్చిర్రు మ్యానుఫ్యాక్చరర్స్. కానీ జనాలు ఇవి చదివారు. మాకే అన్నీ తెలుసు అంటారు. ఏమన్నా అంటే ఒకతను వచ్చిండు మొన్న ఇట్లా తీసి చూపించిండు, 1975ది నా లైసెన్సు అని. నన్ను ఏం చేయమంటారండి అన్న. లేదు యావరేజ్ ఇస్తారు. కొలుసుకో, 5 లీటర్ క్యాన్ ఉంది, తీసి నువ్వు కొలుసుకో, వెళ్ళిపో. లేదు మీ దగ్గర నాకు వాటర్ వచ్చింది, వాటర్ వస్తుంది, ఎందుకు రాదు? బరబ్బర్ వస్తుంది. ఏ పరిస్థితుల్లో వస్తుంది? ఎథనాల్ 20%కు తీసుకుపోయినరు గవర్నమెంట్. ఎథనాల్ మీకు 20% కలిపినరు. ఎథనాల్ ఖరీదు 82 రూపాయలు, సారీ 72 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు. 72 రూపాయల ఎథనాల్ మీకు 110కి అమ్ముతారు. మీకు సోయలేదా గవర్నమెంట్ని అడగతందుకు? నువ్వు కాస్ట్లో 20% కలిపినావు, అడగొచ్చు కదా. అది పక్కన పెట్టండి. ఎథనాల్ ఏదైతే ఉంటుందో మీ మోటార్ సైకిల్కి సాధారణంగా ఏముంటుందంటే, మన మోటార్ సైకిళ్ళకు క్యాప్ ఉంటుంది, పెట్రోల్ ట్యాంక్. దాని మీద ఒకటి ఇట్లా క్లోజర్ది ఉంటుంది, స్ప్రింగ్తో అయ్యేది. మనం తాళం చేయి పెట్టి తీయద్దందుకు. 99% ఆఫ్ ద వెహికల్స్లో అది ఇరిగిపోయి ఉంటుంది. సో మనం కీ డైరెక్ట్ పెడతాం. పంపులో చూస్తుంటాం కదా, ఈవెన్ షోరూంలో కానీ పంపులో కానీ తీసి చూడగానే అక్కడ ఏమవుతుందంటే ఈ సర్వీసింగ్ చేయించుకుంటారు. లేదా మనం ఇంటి దగ్గర మంచిగా పైప్ కొడుతూ ఉంటాం, మోటార్ సైకిల్ నోట్ల బ్రష్. సండేస్ చూస్తుంటాను నేను, మార్నింగ్ ఎటన్నా వెళ్ళినప్పుడు ఇట్లా లుంగి వేసుకొని మంచిగా నైట్ డ్రెస్ ఉన్నాయి, బ్రష్ చేసుకుంటా, పైప్ తోటి ఇట్లా కొడుతూ ఉంటారు. ఆ కొట్టినప్పుడు ఏదైతే ఒక్క చుక్క కానీ అందులోంచి పోతే, ఇందులో 5 లీటర్ల పెట్రోల్ ఉంటే 20% అంటే 1 లీటర్. ఆ 1 లీటర్ ఎథనాల్ కూడా ఒక్క డ్రాపే, 1 లీటర్ ఎథనాల్ మొత్తం అది వాటర్ అయిపోతుంది. వాటర్ అయిపోయి 4 లీటర్సే ఉంటుంది. కానీ వాటర్ బరువు ఎక్కువ పెట్రోల్ కన్నా. సో వాటర్ కిందికి పోయి ఫస్ట్ మీకు బండిలకు, కార్బొరేటర్లకు కానివ్వండి, ఆ ఇంజెక్టర్స్కి కానీ పోయేది ఫస్ట్ వాటరే. అక్కడ ట్రబుల్ అవుతుంది మీకు కొద్ది. మన కార్బొరేటర్ ఏదైతే కొంచెం ఉంటుందో ఇంజన్లో ఇంతకుముందుది, అది అక్కడ వరకు తీసుకెళ్తుంది పెట్రోల్ ఫ్యూయల్. ఐదర్ కార్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మన పెట్రోల్ కార్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు. వాట్ హ్యాపెన్స్ ఈజ్ నెక్స్ట్, మీరు అక్కడ పోయినాక ఇంట్లోకి వెళ్తారు, హాస్పిటల్ పోదామని మధ్యలో అయిపోతుంది. ఇంకా వస్తారు ఫస్ట్ రాగానే. రూరల్ ఏరియాలో అయితే దేద్దనార్దన్ అదేమంటారు కదా, దేతాడి పోచమ్మ గుడి అని ఫస్ట్ పోరాడి కొడతారు. ఆయనకి ఏం తెలియదు పిల్లడికి. నెక్స్ట్ మేనేజర్ని కొడతారు, బులా అంటారు. సేల్స్ ఆఫీసర్ రాడు, నేను లేనండి అంటాడు. డీలర్ ఎక్కడ ఉంటాడు, భయ్యా కొంచెం సాల్వ్ చేయని పక్క డీలర్లను బతిమలాడుకుంటాడు. అసలు ఈ తప్పేవరిది? మాదైతే కాదు. ఎథనాల్ కలిపిన గవర్నమెంట్ది తప్పు, అవగాహన కల్పించని ఆయిల్ కంపెనీల తప్పు. 20% ఎథనాల్ చేసి కలిపి పెట్రోల్ రేటుకే ట్యాక్సులతో సహా అమ్ముతున్న ప్రభుత్వాలది తప్పు. ప్రజలది తప్పు లేదు ఇందులో, కానీ డీలర్లది కూడా లేదు. ఇంకొకటి, ప్రజలు కూడా ఎట్లా అయిపోయారంటే, మాకు కూడా వ్యాపారాలు విరక్తి చెందుతున్నాం, మేము ఫ్రస్ట్రేట్ అవుతున్నాం. ఏమంటే ఇప్పుడు చూడండి, మా పెట్రోల్ బంకుల్లో క్యాష్ ఉంటుంది ఎంత. ఇప్పుడు దేవుడి దయ వల్ల మోడీ గారి పుణ్యమా అని డిజిటల్ వచ్చి ₹1,00,000 డిజిటల్ అయితే 20,000 రూపాయలు క్యాష్ వస్తుంది. ఈ పిల్లలు ఏం చేస్తారు, ఇంటి నుంచి ఎవరో వస్తారు, వాళ్ళ ఇంటి నుంచి డ్యూటీలో ఉన్న పిల్లలు, అమ్మ పడ్డది, లేకుంటే వాడు అప్పులోడు వచ్చిండు, లేకుంటే ఇంటికాడ ఇది తెప్పిచ్చేదని ఇండ్లకి తీసి ఇచ్చేస్తాడు. తెల్లారి సార్ షార్ట్ వచ్చినాయి అంటాడు. మేము మేనేజర్ రాసుకుంటాడు. ఇక గుమస్తా పని రాయడమే.
అది రాసి తడిసి మోపెడే 50 అవుతుంది. మొన్న మధ్య జరిగింది ఒక పెట్రోల్ బంక్లో. ఎంత దారుణం అంటే ఆల్రెడీ 50,000 అడ్వాన్స్ రూపంలో అలా ఉన్నాయి. ఆ రోజు ఎందుకో వాడు 15,000 తీసుకొని వెళ్ళిపోయింది డ్యూటీ దిగి. సేటు పిలిపించి నేను అంతా ఇది కూడా చూసిన సీసీటీవీ. ఏం లేదు, ఇట్లా కూర్చొని ఉన్నాడు. బాబు ఆల్రెడీ 50 ఉన్నాయి, మళ్ళీ 15 చేసినావు అంటే జీతం తీసుకో సార్, జీతంలోకి వెళ్ళి పట్టుకొని ఇద్దరు లైఫ్ లాంగ్ చేస్తా అంటే నువ్వు ఎన్ని రోజులు చేసినా నేను ఎంత తీసుకోవాలా? 500 600 కట్ చేసుకుంటూ పోవాలా? అద్దు బాబు, నా పైసలు నాకు ఇచ్చే, నీకు దండము అని క్లియర్గా దండం పెట్టిండు. వాడు పోయిండు, ఇట్లానా అట్లానా, నా పైసలు నాకు ఇచ్చే, నీకు దండం పెడతాను. రెండోసారి జోడిస్తే వెళ్ళిపోయాడు అతడు. ఆయన తాగిండు, మళ్ళీ ఫోన్ చేసిండు, సార్ నేను డ్యూటీకి వస్తా అంటే వద్దు బాబు, నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేసినావు కనుక నాకు టెన్షన్ అయింది రాత్రి. అదిగాక మా ఫాదర్కు, వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ పేషెంట్, సో అతను వెళ్ళాడు ట్రీట్మెంట్కి, నేను వెళ్తున్నా, నాకు సంబంధం లేదని వెళ్ళిపోయాడు. వచ్చినాక మాట్లాడుకుందాంలే. ఆ రోజు కెమోథెరపీ ఉండే వాళ్ళ ఫాదర్కు హైదరాబాద్లో. చూసేసరికి ఈసారి తాగిన మత్తులో ఇంత పోయి చెర్లో దుంకుతాను బెదిరించిండో ఏం చేసిండో పడిపోయిండు, లేక దుంకిండొచ్చు. వెంటనే ఏం జరిగింది? ఇక్కడ సమాజం ఆలోచించాలి. ఆ శవం పోస్ట్ మార్టం అయినాక మేము ఈ శవాన్ని కాల్చము, అంత్యక్రియలు చెయ్యము. బంధువులు మాకు పలానా డబ్బు కావాలి ఇంత అంటే ఏంది ఇది? నేను బిజినెస్ చేస్తున్నా, ఆయన తప్పు చేసిండు, నేను డబ్బులు ఇవ్వాలి. ఆయన సూసైడ్ చేసుకున్నాడు, నేను చేయమనిలే, నేను చేసుకోమనిలే. నువ్వు ఐపీఎల్ బెట్టింగ్లో పోగొట్టుకున్నావు, నువ్వు తాగుట్లో పోగొట్టుకున్నావు, నువ్వు వేరే షోకులలో పోగొట్టుకున్నావు, లేదా నీ అవసరాలకు తీసుకున్నావు. నేను ఎట్లా బాధ్యున్నైతే అంటే నెలకు నేను యావరేజ్న 35-40 లక్షల ట్యాక్స్ కలెక్టర్గా ఉండి ఓ 10 మందికి ఉద్యోగం ఇచ్చిన నేను. అంటే ఒక డీలర్గా మాట్లాడుతున్నా నేను అంటే పర్సనల్ నేనేం కాదు. అయితే సమాజంలో నిరుద్యోగిగా ఉండి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా కొంతమంది యువకులను తీసుకొని బంకుల్లో మేము పెట్టుకొని వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు ఒక బతుకు తెరువు చూపిస్తున్నాం. అంటే ఈ ఒక్కడితోటే మొత్తం కుటుంబం బతుకుతలేదు, కానీ చన్నీళ్ళకు వేన్నీళ్ళు తోడు, వారు వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడు, సంథింగ్ లైక్ దట్. ఆ పరిస్థితుల్లో మేము ఇంత చేస్తూ మీకు ట్యాక్సులు కడుతూ, మీకు ప్రొఫెషనల్ ట్యాక్సులు కడుతూ, మీకు ఇలా ఎన్నెన్ని ట్యాక్సులు ఉన్నాయో అన్నీ కడుతున్నాం. మరి మీరు మాకు ఇచ్చేదేంటి? సమాజం ఏమి ఇస్తుంది? సమాజం అసలు ఏం మెసేజ్ ఇస్తుంది అంటే ఎవ్వడు డబ్బులు సంపాదించొద్దు, ఎవ్వడు అసలు వ్యాపారాలు పెట్టొద్దు, అందరం బిచ్చమడుకోవాలా, రేషన్ కార్డు కోసం కూర్చోవాలా, అంతేనా? ఇక్కడ ఎవ్వడు ఇన్వెస్టర్ ఉండొద్దు, ఆంటర్ప్రీనియర్ ఉండొద్దు. ఉంటే మరి ఇది ఎక్కడ న్యాయం? మాకు న్యాయంలో ఎక్కడ, మాకు చట్టంలో ఎక్కడ చట్టబద్ధత ఉంది? పోలీస్ అధికారులను అడిగితే సార్ మీరు పెద్దోళ్ళు చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు, వదిలేయాలి. ఎందుకు వదిలేయాలండి? అతడు ఆత్మహత్య చేసుకున్నాడు, కానీ కారణం ఆయన వ్యసనాలకు లోనేండు, డబ్బు నాది వాడుకుండు, నా డబ్బు వాడుకొని ఆయన చనిపోయినందుకు నా వాడుకున్న డబ్బు కన్నా 4 రెట్లు ఎక్కువ, 40 రెట్లు ఎక్కువ అడిగినరండి. అడ్డాదుపా కోట్లు, 30 లక్షలు 40 లక్షలు. అరే 30-40 లక్షలు ఉంటే బ్యాంకులకు వెళ్ళి ఎందుకు తెచ్చుకొని మేము వ్యాపారం చేస్తుంటివి? ఈవెన్ 1,00,000 కూడా ఎందుకు ఇవ్వాలా? 10,000 కూడా ఎందుకు ఇవ్వాలా? ఏదో మానవత్వంతో అరే మన దగ్గర పని చేసినోడు ఏదో జరిగింది, మంచి జరిగితే ఓ 10,000 కట్నం ఇచ్చినాము, ఓ 10,000 ఖర్చులకు ఇచ్చినాము, ఇట్లాంటిది ఉంటుంది. కానీ ఇదేంటి, ఒక మొత్తం ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, లేదా ఆ గల్లీకి చెందిన వ్యక్తులు, లేదా ఆ ఊరికి చెందిన వ్యక్తులు, మళ్ళీ దీని మీదకి వెళ్ళి టు బి హానెస్ట్ ప్రెస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి అడగడం, ఏం గడబడైంది, ఏమి ఇస్తారు? అరే నేను ఏమిస్తారు, మనిషికో ఉరితాడిస్తారు అని చెప్పిన. ఏం చేస్తాం మేము? మాకే మిగులుతలేవు, మాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళా గుళ్ళకు మేమే చందా ఇవ్వాలి, బిజినెస్ వాళ్ళం. నేను ఇప్పుడు పెట్రోల్ బంక్ కాదు బడిలకు మేమే ఇవ్వాలి, ఏమన్నా ఉంటే మేమే చేయాలి. మళ్ళీ ఇలాంటి ఏదన్నా జరిగినప్పుడు అయితే తీసుకొచ్చి అద్దాలు వాళ్ళకు కొడతారు, లేదంటే 10 మంది వచ్చి వర్కర్లను కొట్టేస్తారు, లేకుంటే ఇక ఓనర్లను అయితే అమ్మనా బూతులు దూడతారు. మేము గట్టిగా మాట్లాడి పోలీస్ కేసు చేస్తామంటే సార్ ఏదో తాగి వాడు తప్పు చేసిండు వదిలేయండి అట. అసలు వాడు తాగడమే తప్పు డే టైంలో.
తాగి నా ప్రెమిసెస్లోకి రావడం రెండో తప్పు, తాగి బండి నడపడం మూడో తప్పు. అసలు వాడిని దానికి బుక్ చేయండి, వాడి లైసెన్స్ క్యాన్సిల్ చేయండి. అలా కాకుండా వదిలేండి సార్, పోనీ తాగి ఉన్నప్పుడు ఇట్లా చేస్తుంటారు అంటే సమాజం ఎటుపోతుంది? 90% సమాజం అటువైపు వెళ్తుంది గ్రాడ్యువల్గా. చూడండి మరి బిజినెస్ వాడికి ఏ మాత్రం మాకు రక్షణ ఉంది? మీరు మాకు ఇన్సెంటివ్స్ ఇస్తలేరు, ట్యాక్సులు తీసుకుంటారు, మాకు వాటర్ రాదు. పెట్రోల్ బంక్లో ఏ ఒక్క పెట్రోల్ బంకు మున్సిపల్ వాటర్ రాదు, ఏ ఒక్క పెట్రోల్ బంక్లో గార్బేజ్ కలెక్షన్ ఉండదు. మేము డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు రారు. మరి మాకు గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? పోనీ మా పెట్రోల్ బంక్ల దగ్గర రోడ్డు సరిగా ఉంటుందంటే దరిద్రంగా ఉంటుంది. గవర్నమెంట్ మాకు చేసింది ఏంటి? ఏం లేదు. కానీ నెలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పెట్రోల్ బంక్ నుంచి దాదాపు ₹1 కోటి తీసుకొని పోతున్నారు. ఇంత ఏజ్ ఒక్కడికన్నా ఏదన్నా ఒక చట్టంలో మాకు ఇది చేసినారు. డాక్టర్లు అంటే భయపడ్డారు, ఎందుకంటే డాక్టర్లు అడిగితే వాళ్ళకు చట్టం ఇచ్చారు, నర్సింగ్ హోమ్ ప్రొటెక్షన్. ఎందుకు? ఈ ఏ అర్ధరాత్రి ఏ అని చెప్పి పిఎంకు కూడా భయమే, సీఎంకు కూడా భయమే. వాళ్ళు చేస్తారు. మాదంటే మాకు భయం లేదు వాళ్ళకు. అండ్ ఇంకొకటి అండి, వస్తారు, మా ప్రాబ్లం మెయిన్ ఉద్దర పెడతారు, చెక్కు ఇస్తారు, బౌన్స్ చేసుకో అంటారు. ఇక కోర్టు చుట్టూ తిరిగితే 10 సంవత్సరాలు. ఏం వ్యవస్థ ఎటుపోతుంది? నమ్మకంతో ఇచ్చినాం, నిన్ను ఓడియమన్నాడు అంటారు. పైసలు అడిగితే మంచిగా ఉండదు, ఇంట్లోకి రావద్దు. మరి మేము ఎట్లా వసూలు చేయాలి? మాకు ఏమున్నది? మేము కూడా అప్పు తెచ్చినాం కదా, మేము కూడా ఇక బ్యాంక్ కూడా కట్టలని చెప్పాలా, ఏం చేసుకుంటావు చేసుకోపో అని. సమాజము ఒక విపరీత పోకడలకు పోతుంది. ఎస్పెషల్లీ చనిపోవుడు లేదా వచ్చి తన్నుడు, మైలేజ్ గురించి వచ్చి కొట్టడము, బూతులు తిట్టడము, అండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అరే అది చేస్తున్నాడు వచ్చు బాబు, ఆయన ₹10,000 పను నిలబడి పెట్రోల్ పోస్తుండు, అంత మాత్రం నువ్వు అతన్ని అవమానపరచొద్దు. నువ్వు మర్యాద మాట్లాడు. ఇప్పుడు అదే పిల్లడు తిరిగి ఏమ్రా అంటే పరువు ఉంటుందా? ఎందుకు అట్లా మాట్లాడతారో అర్థం కాదు. వీడేదో పెద్ద పోటుగాడైనట్టు, కలెక్టరో జడ్జో అని ఉంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏమ్రా అంటే, లేదా వయసులో పెద్దోడైనా పర్లేదు. ఆ అబ్బాయి వయసు ఈ అబ్బాయి వయసు ఒకటే ఉంటుంది. ఇది ఏంటంటే బల్పు. తల్లిదండ్రులు పెంచిన తీరు, వ్యవస్థలో పెరిగిన తీరు, వాళ్ళ చుట్టుపక్కల పెరిగిన తీరు. కానీ సమాజం మాత్రం నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఒక హితైషిగా చెప్తున్నా, ఇలానే ఉంటే మాత్రం హింసాత్మక ధోరణికి అలవాటు పడుతుంది. దోసుకో తిను, ఇంకో పని ఉండదు. చాలా బాధ అనిపిస్తుంది. అసలు పెట్రోల్ బంక్ బిజినెస్ అంటేనే ఎవరికన్నా నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నా, మీరు రాకండి. గుండె ధైర్యము, అంతులేని డబ్బు ఉంటే తప్ప ఈ బిజినెస్ నడవదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూస్తున్నాం, ఎందుకంటే పెట్రోలియంలో చూస్తుంటే అనేక సమస్యలు మాత్రం రోజు రోజుకు మితిమీరుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్కి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన యజమానులకు ఇటు డీలర్లకు సమన్వయ లోపం లేకపోవడం, దాంతోపాటు ప్రభుత్వం కూడా సహకరించకపోవడంతో సమస్యలు మాత్రం కుద్దిబండలాగా మారుతున్నాయి. ఈ రకంగా అనేక మంది డీలర్లు ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితి అయితే వస్తున్న పరిస్థితి చూస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పెట్రోలింగ్కు సంబంధించిన సమస్య, డీలర్ల సమస్యలు తీరుస్తూ అనేక రంగాల్లో ముందుంటారు కాబట్టి వారికి కూడా ఒక ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటు దినేష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారత్ రెడ్డి న్యూస్, నిజామాబాద్.